నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఆధునిక కాలంలో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవన ఉన్నతికి ఎంతగానో దోహదపడుతోంది. అంతేకాదు, మనిషి మనుగడకు అవసరమైన అన్ని రంగాల్లో శరవేగంగా మార్పులు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఇంటి నిర్మాణంలో, ఇంటి అంతర్గత శోభలో సరికొత్త శైలులకు ఆహ్వానం పలుకుతున్నారు. సరికొత్తగా ఆకర్షించే విధంగా చూసి మరీ ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో వెలుతురు కోసం బల్బులు వేసుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ ఇంధనంతో పనిచేసే పరికరాలతో గోడలే వెలిగిపోతాయి. ఇంట్లో అక్కడక్కడా ఉన్న సెన్సార్లు ఇంట్లోని వ్యక్తుల ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంటాయి. ఏఐతో అనుసంధానమైన రోబో చేతులు ఏం కావాలో చెబితే చాలు చకచకా వండేసి వంటగదిని శుభ్రం చేసి పెడతాయి. ఏదో ఫిక్షన్లా అనిపిస్తున్నా మరికొన్నేళ్లలో రాబోతున్న స్మార్ట్ ఇళ్లలో రోజూ కనిపించే దృశ్యాలు. మరి ఈ నేపథ్యంలో స్మార్ట్ ఇళ్లు, అవి అందించే సేవలపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. మన ఇంట్లోని వస్తువులు యజమానుల, వినియోగదారుల అవసరాలు, అలవాట్లను అర్థం చేసుకుని తదనుగుణంగా జీవనాన్ని స్మార్ట్గా మారుస్తున్నాయి. ఇంటిని శుభ్రం చేసుకోవటం, వంట వండడంలోనూ యంత్రాలు చేదోడు వాదోడుగా ఉండే కాలం వచ్చేసింది. వీటన్నింటికి మించి ఇంట్లో అమర్చిన సెన్సార్లు మన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి. డాటాను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ మనల్ని అప్రమత్తం చేస్తుంటాయి. అవసరమైన సాయం చేస్తుంటాయి. ఔషధాలు సరిపోయిన్ని ఉన్నాయో లేదో, సరిగ్గా సమయానికి వేసుకుంటున్నారో లేదో అప్రమత్తం చేస్తుంటాయి. పూర్తిగా కాకపోయినా ఇప్పటికే అనేక ఐఓటీ ఆధారిత స్మార్ట్ గాడ్జెట్లు ఇళ్లలోకి ప్రవేశించాయి. ఐఓటీ ఆధారిత సాకెట్లతో ఫోన్లోని యాప్ల ద్వారా ఇంట్లో ఎలక్ట్రిక్ పరికరాలను ఆన్ ఆఫ్ చేసుకునే వీలు ఏర్పడుతోంది. తక్కువ స్థాయిలో ఉన్న ఈ సౌకర్యాలను విస్తృతం చేసి ఇళ్లంతటినీ ఇంటర్నెట్తో అనుసంధానించేలా సరికొత్త పరికరాల తయారీలో విశ్వవిఖ్యాత కంపెనీలన్నీ పరిశోధనలో మునిగి తేలుతున్నాయి. రెసిడెన్స్ ఆటోమేషన్లో కీప్యాడ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనం ప్రతిరోజు వెళ్ళి కీప్యాడ్స్తో మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అటు ఓనర్స్కి, రెసిడెంట్ ఓనర్స్కి, అలాగే మేడ్స్కి, వీళ్ళందరికీ కన్వీనియంట్గా ఉండేలాగా ఉండాలన్నమాట. సో మనకి ఇది లివింగ్ నౌ అనేది ఇది ఒక ప్రోడక్ట్. సో మనకి ఇందులో మాన్యువల్ స్విచెస్, ఐఓటీ స్విచెస్, అలాగే కేఎన్ఎక్స్ వైర్డ్ ఆటోమేషన్ స్విచెస్, మూడు సేమ్ లుక్ అండ్ ఫీల్ సేమ్ ఉంటాయి. సో మనకి ఈ స్విచెస్ అనేది లివింగ్ రూమ్, అలాగే బెడ్రూమ్ ఎంట్రన్స్, బెడ్ సైడ్, ఈ అన్ని ఏరియాస్లోకి పెట్టుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ ఫినిషెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి దీనికి ఎనీ కీప్యాడ్ ఫస్ట్ మనం దాని బ్యాక్ బాక్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. సో దీనికి 2 మోడ్యులరు, 3 మోడ్యులరు, 4 మోడ్యులరు, 6 మోడ్యులరు, సో మొత్తం 4 టైప్స్ ఆఫ్ కీప్యాడ్లు వస్తాయి మనకి. సో మన రిక్వైర్మెంట్కి సైట్లో తగ్గట్టుగా ఏదైతే కనుక ఆ మోడ్యులర్ బాక్స్ పెట్టుకోవటం ఫస్ట్. సో ఒకసారి వైరింగ్ అన్నీ అయిపోయిన తర్వాత సో మనం ఈ కీప్యాడ్స్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఐఓటీ సొల్యూషన్ ఇది. సో మనకి ఆల్రెడీ ఇల్లు అయిపోయింది, మాన్యువల్ స్విచెస్ ఉన్నాయి, ఆటోమేషన్ లేదు. సో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు మీ వైరింగ్ అంతా మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా సో ఈ ప్రోడక్ట్తో మనం సొల్యూషన్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే జస్ట్ మనకున్న ఎగ్జిస్టింగ్ మాన్యువల్ స్విచ్ని తీసి ఈ ఐఓటీ స్విచ్ అనే దాని ప్లేస్లో పెట్టుకుంటే కనుక సో దీన్ని మనం మొబైల్ నుంచి కానీ, అలెక్సా నుంచి కానీ, యాపిల్ నుంచి కానీ, వీటన్నిటి నుంచి మనం మన డివైసెస్ని, లైటింగ్ని కానీ, ఫ్యాన్ కానీ, కర్టెన్స్ని కానీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది గేట్వే. సో ఇది మన వైఫై కనెక్ట్ అయ్యి మన మొబైల్ అప్లికేషన్ ద్వారా పనిచేస్తుంది. స్మార్ట్ వాక్యూమ్ క్లీనర్, రూంబాయ్ లాంటివి ఇప్పటికే ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఐబో అనే కంపెనీ రోబో కుక్కలను తయారు చేస్తోంది. సోఫాలు, కుర్చీలు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా మన అవసరాలకు తగ్గట్లు రూపు మారేలా ఓరీ లివింగ్ రోబోటిక్ ఫర్నిచర్ అందుబాటులోకి వచ్చింది. వంట చేసి పెట్టే రోబోటిక్ చేతుల కోసం NVIDIA కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ యొక్క హోమ్ ఆటోమేషన్ డివైసెస్ మనము జనరల్గా స్మార్ట్ స్విచ్ బోర్డ్ త్రూ అయినా చేసుకోవచ్చు, లేకపోతే వాయిస్ కమాండ్స్తో, అంటే అలెక్సా త్రూ కానీ, గూగుల్ కానీ, లేకపోతే సిరి, ఈవెన్ iOS, ఆండ్రాయిడ్స్ కూడా దీనికి సపోర్ట్ చేస్తాయి.
సో ఈ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్ మనము బెడ్రూమ్స్లో యూస్ చేసుకోవచ్చు, లివింగ్ రూమ్స్లో యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఈవెన్ స్టార్టింగ్ ఫ్రమ్ గేట్ ఎంట్రీ లైక్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్స్లో యూస్ చేసుకోవచ్చు, మల్టీమీడియా అంటే హోమ్ థియేటర్స్లో కానీ లేకపోతే మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్లో యూస్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ కైండ్స్లో మనం యూస్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ లైటింగ్ కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ లేకపోతే టీవీ కంట్రోల్స్, ఏసీ కంట్రోల్స్, ఈవెన్ బ్లైండ్స్ కానీ కర్టెన్స్ కానీ మనం ఎక్కడైతే డబల్ హైట్ విల్లాస్లో మనకి స్టేర్ కేసెస్ దగ్గర మనకి డబల్ హైట్ విండోస్ ఉంటాయి. సో దాంట్లో మనం అందుబాటులో ఉండదు ఆపరేషన్. సో మనం ఈ ఆటోమేటెడ్ యూస్ చేస్తే మనకి ఈ బ్లైండ్స్ కానీ కర్టెన్స్ కానీ మనం చాలా కన్వీనియంట్గా యూస్ చేసుకోవచ్చు. సో మనం జనరల్గా ఒక ఇల్లు ఎంటర్ అయ్యేటప్పుడు మన మెయిన్ గేట్ కూడా మనం ఆటోమేషన్లో తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఒక హోమ్ సెక్యూరిటీ ఆటోమేటెడ్ సిస్టమ్స్ కింద వస్తాయి. సో దాంట్లో మనకి గేట్ ఆటోమేషన్ వస్తుంది, మనకి మెయిన్ డోర్ లాక్స్ కానీ మనము బెడ్రూమ్ లాక్స్ కానీ కూడా డిజిటలీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆధునిక సాంకేతికత కారణంగా బల్బుల నుండి గోడల దాకా ఇళ్లన్నీ ఇంటర్నెట్ ఆధారిత సెన్సార్లు, పరికరాలతో స్మార్ట్గా మారిపోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితరాల్లో వేగవంతమవుతున్న పరిశోధనల ఫలితంగా ఇంట్లో ఏదెక్కడుందో చెప్పడంతో పాటు ఇష్టాయిష్టాలను కూడా అది తెలుసుకుంటుంది. తదనుగుణంగా అతిథికి ఇష్టమైన మ్యూజిక్ వస్తుంటుంది, ఇష్టమైన పెయింటింగ్స్ గోడలపై వేలాడుతుంటాయి. ఎప్పటినుంచో ఉన్నట్టుగా భ్రమింపజేసే అవి అతిథి వెళ్ళగానే మాయమైపోతాయి. కేవలం మనుషులకే కాదు, ఇంట్లోని చెట్లు, చేమలకు సాంకేతికతను అద్దుతున్నారు. వాటిని సెన్సార్లకు, సెల్ ఫోన్లకు అనుసంధానించారు. చెట్లకు ఎంత నీరు అవసరమో, ఎప్పుడు అవసరమో ఎవరూ చూడనక్కర్లేదు. అవసరాన్ని బట్టి టెక్నాలజీయే అంతా చూసుకుంటుంది. కోవిడ్ తర్వాత పరిస్థితులకు తోడు ప్రభుత్వం డిజిటలైజేషన్ ని ప్రోత్సహిస్తుండడం, భారత్లోకి విదేశీ బ్రాండ్లు కూడా వచ్చి పడుతుండటంతో 2025 నాటికి వీటి వినియోగం 28% చేరుకుంటుందని అంచనా. అయితే ధరలు మాత్రం ప్రస్తుతానికి ఎక్కువగానే ఉండడం మధ్యతరగతికి కాసింత నిరాశ కలిగించేదే అయినా వేగవంతమైన పరిశోధనలతో త్వరలోనే స్మార్ట్ పరికరాలు అందుబాటు ధరలోకి వచ్చేసే అవకాశం ఉంది. ఇళ్లలో స్మార్ట్ పరికరాల అమరిక ఇల్లంతా కట్టాక కాదు, మొదట్నుంచే వీటి ప్రణాళిక మొదలవుతోంది. ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ, ఎయిర్ కండిషనింగ్ల మాదిరిగా స్మార్ట్ టెక్ కూడా ఇంటి నిర్మాణంలో కీలక భాగమైపోతోంది. ఇలా ఇల్లంతా ఒక ఎత్తైతే ఓ గది మాత్రం ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. అదే డిస్కనెక్ట్ గది. అక్కడ వైర్లెస్ సిగ్నళ్లు కానీ ఎలాంటి ఇంటర్నెట్ కానీ పనిచేయదు. కుర్చీలు, సోఫాలు, బెడ్లు వాడినా వాడుకున్నా అలాగే ఎప్పుడూ ఒకచోట ఉండవు. అవసరమైనట్లు మార్చుకోవచ్చు. పడుకోనప్పుడు బెడ్ అలా పైకి లేచి పైకప్పును పట్టుకుని ఉంటుంది, కిందంతా ఖాళీ. ఇంట్లో ఎక్కడున్నా చూడాలంటేనే టీవీ, చూడనప్పుడు గోడకు టీవీ ఉండదు. చూడ్డం కాగానే నోటి మాటతో ముడుచుకుపోతాయి అతి పల్చని హెచ్డీ టీవీలు. ఈ స్మార్ట్ పరికరాలతో సౌకర్యాలతో పాటు ప్రమాదమూ పొంచి ఉంది. అదే సైబర్ సెక్యూరిటీ. కెమెరాలు, సెన్సర్ల లాంటి పరికరాలతో హ్యాకర్లు ఇంట్లోకి సులభంగా దూరిపోయే అవకాశాలు లేకపోలేదు. సెన్సర్లలో రికార్డ్ అయ్యే డేటాను కాపాడుకోవడం ఓ సవాలు. కాబట్టి స్మార్ట్ ఇళ్ల సక్సెస్ అంతా ఈ గ్యాడ్జెట్ల తయారీలో సైబర్ భద్రతకిచ్చే ప్రాధాన్యతను బట్టి ఉంటుందన్నది నిపుణుల మాట. విద్యుత్ వినియోగం కుదింపు, రిమోట్తో నియంత్రించుకునే వీలుండడం, పెరిగే సౌకర్యాలు చాలా మందిని స్మార్ట్ హోమ్స్ దిశగా ఆకర్షిస్తున్నాయి. భారత్లో ఇప్పటికే స్మార్ట్ హోమ్ పరికరాల వినియోగం 10% దాకా ఉందంటున్నారు. సో ఇప్పుడు ఆటోమేషన్ ఈజ్ ఎ ఫ్యూచర్ అండ్ ఆటోమేషన్ లేకుండా హోమ్స్ నడవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ 2 months యూఎస్ వెళ్తారు. యూఎస్ వెళ్ళిన తర్వాత డౌట్ వస్తుంది, ఆ విండో ఓపెన్ చేసానా, క్లోజ్ చేసానా, లైట్స్ కట్టేనా, ఆన్ చేసానా డౌట్ వస్తుంది. ఈ హోమ్ ఆటోమేషన్ అడ్వాంటేజ్ అంటే వాళ్ళ యాప్ ద్వారా యూఎస్లో ఉండి కూడా విండోస్ అన్నీ క్లోజ్ అయినాయా లేదా, లైట్స్ అన్నీ క్లోజ్ అయినాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇంట్లో లేకుండా కూడా అన్ని కంట్రోల్స్ ఫోన్లో ఒక యాప్ ద్వారా చేసుకోవచ్చు. సో ఆటోమేషన్ అనేది కంపల్సరీ ఫ్యూచర్లో బికాస్ ఆఫ్ ద టెక్నాలజీస్ అడాప్టెడ్. ఆటోమేషన్లో ఒక బెడ్రూమ్లో ఏం ఫీచర్ చేసుకోవచ్చు, మెయిన్ హాల్ లివింగ్ ఏరియాలో ఏం చేసుకోవచ్చు, టాయిలెట్స్లో ఎట్లా ఉండాలి, కిచెన్లో ఎట్లా ఉండాలి, ఒక మినీ థియేటర్లో ఎట్లా ఉండాలి అనేది ప్రాక్టికల్గా మేము చూపించడం కోసమని 4th floor డిజైన్ చేసాము. ఆ ఎన్నో లైటింగ్స్ పెట్టాము. ఆ లైటింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గ్లేర్ యాంటీ గ్లేర్ అనేది ఉండదు, గ్లేర్ అనేది రాదు. తర్వాత కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక పాప బర్త్డే ఉండి ఆ పాపకి పింక్ కలర్ ఇష్టం అనుకుంటే ఎంటైర్ హౌస్ను మనం ఆ పింక్ కలర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి, ఆర్టిఫిషియల్గా ఉండవు, గ్లేర్ కూడా ఉండదు. గేట్ దగ్గర నుంచి ల్యాండ్స్కేప్ ఆటోమేషను, సౌండ్ ఆటోమేషను, తర్వాత హోమ్ థియేటరు, హోమ్ ఆటోమేషన్ కావాల్సిన స్విచ్చెస్ సెలక్షన్కి, ఈవెన్ డోర్స్, వుడెన్ డోర్స్ కూడా డిజిటల్ లాక్స్. అదే ఎంత ఆటోమేషన్ వాడాలనుకునేది ఇట్ ఇస్ అప్ టు ది కస్టమర్. 3 lakhs నుంచి crores వరకు ఉంది. బట్ బేసిక్ ఆటోమేషన్ కెన్ బి ప్రొవైడెడ్ విదిన్ ఏ రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ at 5 lakhs పర్ హౌస్ ఆర్ ఎ ఫ్లాట్. ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న ఇల్లు, ఇష్టపడి కొనుగోలు చేసుకున్న సామగ్రి,
వీటిని వదిలి కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్లాలంటే మనసులో ఎక్కడో భయం, వెళ్లిన చోట స్థిమితంగా ఉండలేం. ఇల్లు ఎలా ఉంది, ఇంట్లో వస్తువులు పాడైపోతాయేమోననే ఆందోళన, మరోవైపు దొంగల భయం. అందుకే ఇంటి భద్రత విషయంలో మనవంతు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. దాంతో ఎక్కడి నుంచైనా మన ఇంటి ఆవరణలో ఏం జరుగుతుందనేది మానిటర్ చేయవచ్చు. స్మార్ట్ హోమ్స్ లేదా హోమ్ ఆటోమేషన్ ఇటీవల బాగా వినిపిస్తున్న పదం. ముఖ్యంగా కొత్త విల్లాలు, లగ్జరీ గేటెడ్ అపార్ట్మెంట్లలో, స్వతంత్ర గృహాల్లో స్మార్ట్ సొల్యూషన్స్కి డిమాండ్ పెరిగింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అదే స్థాయిలో పెరుగుతుండడం హోమ్ ఆటోమేషన్పై నగరవాసులకు అవగాహన పెరిగింది. పాత ఇల్లైనా 2-3 గదులకైనా స్మార్ట్ టెక్నాలజీ వాడాలని భావిస్తున్నారు. ఆటోమేషన్కి ఒకప్పట్లాగా లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా వేలల్లోనే వీలవుతుండడంతో మధ్యతరగతి ప్రజలు కూడా దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలు అపార్ట్మెంట్లలోకి వచ్చే వాళ్లను, పోయే వాళ్లను కనిపెట్టడం, సూర్యరశ్మిని బట్టి కాంతిని సరిచేసుకోవటం, అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్ కావటం, అజ్ఞాత వ్యక్తులు చొరబాటు వంటి వాటిని పసిగట్టడం కోసం వీడియో కెమెరాలు, సెన్సర్లు అలారంలుగా పనిచేస్తాయి. వీటితో గుమ్మం దగ్గర ఉన్నదెవరో బయట నుండి తెలుసుకోవడానికి వీలవుతుంది. అవసరమైతే టీవీ ద్వారా వీడియోలో చూస్తూ మాట్లాడొచ్చు. ఇంట్లో ఏర్పాటు చేసుకున్న కెమెరాలను, గ్యాడ్జెట్ల పరికరాలను ఒకే వేదికతో పనిచేసేలా చూడడం, వీటన్నింటినీ ఒక్క యాప్తోనే నియంత్రించే అవకాశమూ లేకపోలేదు. ఇవి ఒకప్పుడు ఖర్చుతో కూడుకున్నవి, ఇప్పుడు తక్కువ ధరలోనే మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ రోజుల్లో మనకి సీసీటీవీ వినియోగం అనేది చాలా విరిగా పెరిగిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల మనం చాలా వరకు నేరాలను అరికడుతున్నాము. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, అంతరాష్ట్ర దొంగలు వచ్చేసి మన దగ్గరికి దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ చేస్తున్నారు. సో వీటన్నిటిని అరికట్టాలంటే మనం తప్పనిసరిగా సీసీటీవీ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుందనేది, ఏం జరిగినా కూడా మనకు ఒక ఆధారం అనేది చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఆ కెమెరాస్ ఉండటం వల్ల చాలా దొంగలు కూడా భయపడుతున్నారు రావడానికి, చేయడానికి కూడా. ప్రస్తుత మార్కెట్లో సీసీటీవీ అనేది ఒక 4-5 టెక్నాలజీస్ ఉన్నాయండి. సో దాంట్లో మనకు మొదట వచ్చేసి హెచ్డి, నెక్స్ట్ ఐపీ, థర్డ్ సోలార్, ఫోర్త్ 4G, ఫిఫ్త్ వచ్చేసి వైఫై బేస్డ్. సో ఈ ఒక్కొక్క కెమెరా వచ్చేసి మనకు వ్యూ అనేది మనం మొబైల్ యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరుగుతుంది అనేది మనం కెమెరా పెట్టిన ప్లేస్ని వీక్షించవచ్చు. ఎక్స్పెషల్గా చెప్పుకోవాలంటే మనకు సోలార్ కెమెరాస్, ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఏంటంటే సోలార్ కెమెరాస్. సోలార్ కెమెరాస్ అనేది మనము ఎక్కడ పవర్ లేని ప్లేసెస్లో మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో పవర్ లేని ప్లేసెస్ అంటే ఏమిటంటే మీకు ఎక్కువ శాతం ఫార్మర్స్ యూజ్ చేస్తున్నారు, కొన్ని సైట్స్లో యూజ్ చేస్తున్నారు, ఓపెన్ సైట్స్లో. సో అవి ఎలా పనిచేస్తాయంటే, మనం ఒక పోల్కి ఈ కెమెరా ఇన్స్టాల్ చేసేసుకొని దానిపైన సోలార్ ప్యానెల్ పెట్టేసుకొని దాని లోపల ఒక 4G సిమ్ కార్డు ఒకటి మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఇంకొక అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటంటే, మీకు దీంట్లో మోషన్ డిటెక్షన్ అని చెప్పేసి కొత్త ఫీచర్ లాంచ్ చేశారు. సో దీనివల్ల ఎక్కడ చిన్న కదలిక లాంటివి మీకు కనిపించినా కూడా మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దానివల్ల మీరు అలర్ట్ అయిపోయి అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రత్యక్షంగా చూసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు అక్కడ ఏదన్నా జరగకుండా సన్నివేశాలు జరుగుతుంటే మీరు చూడడానికి ఈజీగా ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ కొంతమేర రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆశలు పుట్టిస్తోంది. నగరంలో ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టును మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశను చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ 2వ ఫేజ్లో సుమారు 60కి పైగా మెట్రో స్టేషన్లు రానున్నాయి. హైదరాబాద్ మెట్రో 2వ దశలో ప్రతిపాదించిన అన్ని మార్గాలు కూడా మొదటి దశలోని 3 కారిడార్లకు కొనసాగింపుగా ఉన్నాయి. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీకి కూడా మెట్రో ట్రైన్ విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మెట్రో రైల్ విస్తరణకు సంబంధించిన ప్రాజెక్టు పట్టాలెక్కితే ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ జోరందుకుంటుందని రియల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఒకప్పుడు ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే పరిమితమైన మెట్రో రైల్ హైదరాబాద్లో ప్రారంభమైనప్పటి నుంచి ప్రజా రవాణా సౌకర్యం మెరుగుపడింది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ఉన్న కారిడార్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. మెట్రో స్టేషన్లకు దగ్గరగా ఉన్న పలు కాలనీల్లో నివాసానికి ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం నిత్యం నగరానికి రాకపోకలు సాగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే మియాపూర్ వరకు నిత్యం వేలాది ప్రయాణికులు ఈ రైలులో రాకపోకలు సాగిస్తున్నారు. మియాపూర్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల వారు నిత్యం నగరానికి ఇక్కడి నుంచే రైల్లో వెళుతుంటారు. ఇటీవలి కాలంలో నగర వ్యాప్తంగా భూముల ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో చాలా మంది పటాన్చెరు పరిసరాల్లో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ నుంచి పటాన్చెరు వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ అనుసంధానంగా ఉండడంతో ఈ ప్రాంతంలో నివాసాల సంఖ్య కొంతకాలంగా పెరిగిందనే చెప్పవచ్చు. దీనికి తోడు ఇక్కడ ధరలు మధ్యతరగతి వారికి అనువుగా ఉండడంతో ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బీహెచ్ఎల్ నుంచి అశోక్ నగర్, బీరంగూడ, రామచంద్రాపురం, పటాన్చెరు, ఇంద్రేశం, ఇస్నాపూర్, కృష్ణారెడ్డిపేట, ముత్తంగి, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో స్థలాలు కొని ఇళ్లు నిర్మించుకోవడంపై
ఐటీ ఇతర ప్రైవేటు ఉద్యోగులు దృష్టి సారిస్తున్నారు. ఇక పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇక్కడే అపార్ట్మెంట్లు, విల్లాల ప్రాజెక్టులని ప్రారంభించడంతో కొనుగోలుదారులు ఆసక్తిగా ముందుకొస్తున్నారు. దీనికి తోడు మెట్రో వంటి రవాణా సౌకర్యం ఏర్పడితే ఈ ప్రాంత రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకునే అవకాశం ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మియాపూర్ నుంచి మెట్రోను సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పటాన్ చెరువు వరకు పొడిగించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో ఈ ప్రాంత ప్రజల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. సుమారు 20కి పైగా ఉన్న కాలనీల వాసులు త్వరగా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నారు. మెట్రో రైలు ప్రారంభమైతే మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది కార్మికులు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట వైపు వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందనడం వాస్తవం. ఈ కారిడార్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల రూపురేఖలు మారిపోయే అవకాశం ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని మెట్రో రైల్ రెండో దశలోని ప్రతిపాదిత కారిడార్ల అలైన్మెంట్లు కొలిక్కి వచ్చాయి. 6 5 కారిడార్లలో సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, డిపిఆర్లకు తుది మరుగులు దిద్దుతున్నారు. మెట్రో రెండో దశ కారిడార్ల గురించి వివరిస్తున్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, రాజధాని మెట్రో రైల్ రెండో దశలోని ప్రతిపాదిత కారిడార్ల అలైన్మెంట్లు కొలిక్కి వచ్చాయి. 6 5 కారిడార్లలో సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, డిపిఆర్లకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అన్ని కారిడార్లలో కలిపి 116.2 కిలోమీటర్ల మెట్రో మార్గాల నిర్మాణానికి 32,237 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. విమానాశ్రయానికి వేర్వేరు మార్గాలను పరిశీలించిన నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం మార్గానికి సీఎం ఆమోదం తెలిపారు. వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన అనంతరం విమానాశ్రయం నుంచి ఔటర్, రావిర్యాల మీదుగా ఫోర్త్ సిటీకి మెట్రో ప్రతిపాదనను రెండో దశలోని చేర్చారు. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే ముందుగా రవాణా వ్యవస్థ, మౌలిక వసతులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఇప్పుడు మెట్రో ట్రైన్ సెకండ్ ఫేజ్తో చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పుడు రాబోతున్న మెట్రో ట్రైన్ సెకండ్ ఫేజ్లో ప్రతిపాదించిన అన్ని మార్గాలు కూడా ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు, అంటే దాదాపు 8 కిలోమీటర్ల మేర పొడిగించబోతున్నారు. ఇందులో 6 స్టేషన్లు రాబోతున్నాయి. ఇదే కారిడార్ రెండో వైపు పొడిగింపుగా మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రోని దాదాపు 14 కిలోమీటర్ల మేర విస్తరించబోతున్నారు. ఇలాగే మొత్తం 5 మార్గాల్లో కలిపి 78.6 కిలోమీటర్లు విస్తరించబోతున్నారు. మరీ ముఖ్యంగా మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుతో విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న హైత్ నగర్ వరకు మెట్రో రాబోతుండటంతో హైదరాబాదు విజయవాడ హైవేలో రియల్ ఎస్టేట్ ఊపందుకోబోతుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగ్గా ఉండగా ఇప్పుడు మెట్రో రూపంలో రవాణా సౌకర్యం పెరుగుతుంది. కాబట్టి మధ్యతరగతి వారు కూడా ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. వేరే హైవేలతో పోలిస్తే హైదరాబాద్ విజయవాడ హైవేలో ధరలు కాస్త అందుబాటులోనే ఉన్నాయి. హైదరాబాద్లో ఇప్పటి వరకు ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ కొనలేకపోయిన వారికి ఇదే సరైన సమయం. చౌటప్పల్ దగ్గరలో ఐటీ సెజ్ కూడా రాబోతుండటంతో ఇక్కడ నిర్మాణ రంగానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇన్ని అద్భుతమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టే హెచ్ఎండి అప్రూవల్తో శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఫ్యూచర్ సిటీ వెంచర్ని అతి త్వరలో లాంచ్ చేయబోతోంది. ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరెక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. పల్లెకైనా నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతోంది. భవిష్యత్తులో వాన నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు తెలంగాణ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నడుం బిగించింది. హైదరాబాద్ మినహా అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో 300 చదరపు మీటర్లకు మించిన అన్ని నిర్మాణాల్లో ఇంకుడు గుంతలు ఉండాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాన నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నడుం బిగించింది. జీహెచ్ఎంసీ మినహా అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, 300 చదరపు మీటర్లకు మించిన అన్ని నిర్మాణాల్లో ఇంకుడు గుంతలు ఉండాలని ఆ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రూపొందించిన విధి విధానాలను కూడా పొందుపరిచారు. భవనాల నిర్మాణాలకు అనుమతి ఇచ్చేటప్పుడే ఇంకుడు గుంత ఉండేలా ప్లాన్ చేయాలని నిర్దేశించింది. 300 చదరపు మీటర్లు మించి నిర్మించే భవనాలన్నింటిలో ఇంకుడు గుంతలు ఉండాలని, ఇప్పటికే ఉన్న భవనాల్లో కూడా ఉత్తర్వులు వెలువడిన ఏడాదిలోగా ఇంకుడు గుంతలు నిర్మించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీల పరిధిలోని విద్యాసంస్థలు, ఆసుపత్రుల వంటి ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రైవేటు వాణిజ్య భవనాల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. ఆక్యుపెన్సీ కమ్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు కూడా ఇంకుడు గుంత నిర్మించారో లేదో పరిశీలించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటు బాధ్యతలను టౌన్ ప్లానింగ్ అప్పగించాలని వివరించారు. అలాగే ఇంకుడు గుంతల నిర్మాణానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం తెచ్చే బాధ్యత మున్సిపల్ కమిషనర్లదేనని స్పష్టం చేశారు. ఇంకుడు గుంతలు నిర్మించకపోయినా, నిర్మించినవి పాడైపోయినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వర్షాలు నార్మల్కు రీచ్ అయినా కూడా
ఎరాటిక్ రెయిన్ఫాల్స్ అంటే ఒకసారి ఒక్కటేసారి ఎక్కువ పడటము, తర్వాత లేనప్పుడు అసలు లేకపోవటము, ఇక్కడ పడ్డ వర్షం అక్కడ లేకపోవటము, అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఒకటేసారి పడకపోవటము, ఫలితంగా భూమిలోకి నీరు ఇంకటం చాలా తక్కువైపోయింది, వరద ఎక్కువైపోయింది. దాని ఫలితంగా ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది ఇంప్రూవ్మెంట్ చాలా తక్కువైంది. ఈ సమ్మర్లో అంటే ఫిబ్రవరి నుంచి మే జూన్ వరకు చూసుకున్నట్లయితే 75,000 ప్రిమిసెస్ నుంచి వాటర్ ట్యాంకర్స్ డిమాండ్ వచ్చింది. వాటర్ ట్యాంకర్స్ డిమాండ్ జలమండలి సప్లై చేయాల్సి వచ్చింది. ఆ 75,000 ప్రిమిసెస్కి 8 లక్షల చిల్లర ట్యాంకర్స్ సప్లై చేయాల్సి వచ్చింది ఈ సమ్మర్లో. ఈ పరిస్థితి నెక్స్ట్ ఇయర్ రాకుండా ఉండాలంటే ఈ జలమండలి ఇలాంటి ప్రిమిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిల్లో ఆ ప్రిమిసెస్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉందా లేదా అనేది ముందు చూడాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ మోర్ దెన్ 300 స్క్వేర్ మీటర్స్ ఉన్న ప్లాట్ ఏరియా ఉన్న ఇండ్లను సెలెక్ట్ చేసుకొని అవి మోర్ దెన్ 40,000 42,000 దాకా ఉన్నాయి. వాటిని ఎన్జిఓల ద్వారా అందులో ఉన్నాయా లేవా వాళ్ళు చెప్తే ఆ లేని వాటిల్లో మళ్ళీ మనం ఇన్సిస్ట్ చేసి ఈ బోర్డు తరఫు నుంచే వాళ్ళకి ఇన్సిస్ట్ చేసి గైడెన్స్ ఇచ్చి టెక్నికల్ గైడెన్స్ కూడా ఎట్లా కట్టాలి అనేది టెక్నికల్ గైడెన్స్ కూడా ఇచ్చి వాళ్ళు కట్టుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. 90 డేస్ యాక్షన్ ప్లాన్, స్పెషల్ యాక్షన్ ప్లాన్ ఒకటి తీసుకొని స్పెషల్ డ్రైవ్ దేని మీద హైదరాబాదులో మురుగునీటి ఓవర్ఫ్లోస్ ఉండకూడదు, ఓవర్ఫ్లో ఫ్రీ సిటీ చేయాలనే ఉద్దేశంతో ఒకటి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వల్ల భూగర్భ జలాలు పెరిగి ఈ ముందు భావితరాలకు కానీ ముందు ఈ భూగర్భ జలాలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈ చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015112. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.